నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతి వర్షము భక్తి టీవీ వాళ్ళు పిలుస్తారు. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం నేను వచ్చేసి పోతాను. ఈ సంవత్సరం వచ్చాను. ఈ భక్తి టీవీ చాలా ముఖ్యమైనది. ఈశ్వర భక్తి చాలా విశేషం. అందులో నిర్గుణ నుంచి సగుణానికి వచ్చినది ఇంకా చాలా విశేషం. ఆ మాదిరిగా అనేక విషయములు ధర్మ ప్రచారానికి భక్తి టీవీ ద్వారా బయట వచ్చేసి మన అందరం తెలుసుకుంటేది చాలా విశేషం. పెద్ద స్వాములారు ఉండేటప్పుడు హైదరాబాద్లో శ్రీకాళహస్తిలో రాజమహేంద్రి 3 ఊర్లోనూ చాతుర్మాసం చేసినాము. 2 నెలలు ఉన్నాము. చాలా విశేషమైనది. ఈ సంవత్సరము రాజమండ్రిలో గోదావరిలో స్నానం చేసినాము. చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేసి మాతోనే కలిసి స్నానం చేసి అన్ని చేసినారు. ఈ ప్రకారముగా అనేక కార్యక్రమాలు జరిగినది. మొదటి సంవత్సరం చేసినప్పుడు హైదరాబాద్లో చేసినప్పుడు అప్పుడే స్కందగిరి శంకరమఠం అంతా వచ్చింది. ఇప్పుడే శంకరమఠం నుంచి వస్తున్నాం. అప్పుడే కట్టినది. రాజామణి మహాలింగము చాలామంది ఉండేవారు. వారందరితో పట్టుకుని చేసినాము. దీపావళి కథ చెప్పినారు. నరక అంటే మనుష్యుడు, నరకాసురుడు ఉంటే మనుష్యులంతా చంపేవారు, రాజులంతా లోపల పెట్టేవారు, జైల్లో పెట్టేవారు. అట్లాంటి వారిని పద్మావతితో సహా వచ్చేసి భూమిదేవి కుమారుడు నరకాసురుడు ఆయన చంపేసినారు. అదే ఇప్పుడు మనందరూ కూడా దీపావళి అని చెప్పేసి చాలా సంతోషంగా తైల స్నానం చేసుకుని కొత్త బట్ట కట్టుకుని కొత్త భక్షణాలు తయారు చేస్తూ అన్నీ చేస్తున్నాం. అందువల్ల అట్లాంటి విశేషమైన ఒక దీపావళి విశేషం. ఈ ప్రకారముగా రామాయణం, భాగవతం, భారతం 3 కథలు మనకు చాలా ముఖ్యమైనది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మరక్షణమే మనకు లోకరక్షణము, లోకరక్షణమే దేశ సంరక్షణము. అందువల్ల మంచి పనులు ఎక్కువ చేయాలి, ధార్మికమైన పనులు ఎక్కువ చేయాలి. అవన్నీ చేస్తూ వస్తే మనం ధార్మికంగా మనం మంచి పనులన్నీ చేసేదానికి తగినట్లు చేసుకోవచ్చు. మేము కూడా శంకర టీవీని ఒక టీవీ ప్రారంభం చేసి తమిళ్, కన్నడంలో వస్తుంది, తెలుగులో రావాలి. ఇప్పుడు ఎవరో బాధ్యత తీసుకున్నారు.
ఈ భక్తి టీవీ వాళ్ళు తీసుకుంటే కూడా చాలా ఉత్తమోత్తమం, మంచిది. అందువల్ల శంకరా టీవీ తమిళ, కన్నడంలో వస్తుంది. ఇప్పుడు తెలుగుకు వస్తే చాలా విశేషము. అందువల్ల చౌదరి గారు వచ్చేయండి, శంకరా టీవీ తీసుకోండి. ఈ ఊరిలో ఏమి సంకల్పం చేస్తే జరిగిపోతాయి. అందువల్ల ధర్మరక్షణం కూడా మనం పని చేసి ఏమి చెప్పి అనుకుంటే చాలు, అది స్వయంగా అయిపోతుంది. అందువల్ల శ్రీశైలంలో శంకర మఠం ఉన్నది. శంకర విగ్రహం అంతా ప్రతిష్ఠ చేసినాం అక్కడ. అందువల్ల అందరూ కూడా మంచి దోవలో ఉండి మంచి మార్గంలో ఉండాలి. అందువల్ల ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తామో ఆ ధర్మం మమ్మల్ని కాపాడుతుంది. అందువల్ల ఆ ధర్మరక్షణమే మనకు చాలా విశేషము. ఆ ప్రకారంగా ధర్మరక్షణం బాగా మంచిదిగా చేస్తూ మనందరం కూడా ధార్మికమైన మార్గంలో ఉండి అదే పద్ధతిలో ధర్మభక్తి మార్గంలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఇప్పుడే బాంబే పోయి వచ్చినాను. ఇంత గుంపు ఎక్కడైనా చూడలేదు, మంచి గుంపు. అందువల్ల మంచి గుంపులో అందరూ కూడా కలుసుకుని ధర్మం రక్షతి రక్షిత, ధార్మికమైన సేవలో మన అందరం పాల్గొని సన్మార్గంలో ఉండి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తాం. జయ జయ శంకర, హర హర శంకర.